అంట లోకమంతటా సంచారం చేస్తుందట. ఎక్కడ? లోకమంతటా యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉంది. అయితే ఒక దినాన సృష్టి యావత్తును కలిసిన జీవము కలిగిన దేవుడు ఈ లోకములో నివసిస్తున్న ఒక కుటుంబంలోకి రావాలని దేవుడు ఆశపడ్డాడంట. సభను కూడా దేవుడు మేపరుస్తాలోకి వచ్చిందంట. హల్లెలూయా. బైబిల్ అంటుంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడుతుంది. మరి యేసు వారు ఈ లోకంలోకి రాకంటే ముందే ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజభారం ఉండదు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, సృష్టికర్త, సమాధానకర్త యొక్క అధిపతి అతనికి పేరు పెట్టబడుతుందని యేసు వారు ఈ లోకానికి రాకంటే ముందే 600 సంవత్సరాలకు పూర్వమే యెషయా గ్రంథంలో యెషయా రాస్తూ వచ్చినాడు. ప్రేమను దేవుడారా, అంత అద్భుతమైనటువంటి మరి ఆ ప్రవచన వాక్కు కొరకు యూదయ బెత్లెహేమా, యూద ప్రధానంలో ఎంత మాత్రం వివల్పమైన దానవు కాదు, యూదా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే బయలుదేరి నన్ను ప్రవచన వాక్యం పట్టుకొని చాలా మంది ప్రార్థిస్తూ వచ్చినారు, ఎదురు చూస్తూ వస్తున్నారు. యేసయ్య కొరకు, సృష్టి యావత్తుని కలిగిన జీవం కలిగిన దేవుడి కొరకు ఎదురు చూస్తున్న ఒక కుటుంబము, ఒక స్త్రీ దేవుని దూత తన దృష్టిలో పడ్డది. ప్రేమను దేవుడారా, ఆ దూత వచ్చేసి మరియతో మాట్లాడుతుంది, మరియా నువ్వు భయపడకు, ఇగో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఇగో నువ్వు గర్భవతి కుమారుని కంటావు, అతనికి యేసు అనే పేరు పెట్టబడుతుంది అని చెప్పినప్పుడు మరియ భయపడిపోయిందండి. అయ్యో నేను కన్యకని కదా, నేను పురుషుని ఎరగని స్త్రీని కదా, ఇది ఎలాగూ సాధ్యం అని ఆమె ప్రశ్నిస్తూ వచ్చింది. అప్పుడు దేవుని దూత చెప్తూ వచ్చింది, మరియా నువ్వు భయపడకు, ఇగో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఏ శక్తో తెలుసా? మనము కలిగి ఉన్నటువంటి భూమిని సృజించిన శక్తి, ఈ గాలిని సృజించిన శక్తి, జలచరాలు, భూచరాలు, ఈ సమస్త మానవాలను సృజించినటువంటి శక్తి దేవుని శక్తి. బైబిల్ అంటుంది, ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమాకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండెను, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. జలముల పైన ఏముంది? దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మలో ఏముందంటే శక్తి ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకని అపొస్తలుల కార్యములు 1:8 ఉంటుంది, ఇగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో మీరు నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి శక్తి, ఇగో సర్వోన్నతుని శక్తి, ఈ సమస్తము సృజించిన జీవము గల దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుంది. నువ్వు గర్భం ధరిస్తున్నావు దేని ద్వారా అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా. సభలు కూడా దేవుని మనం పరుద్దామా. బైబిల్ అంటుంది దేవుడు ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడంట? ఆత్మ అయి ఉన్నాడంట. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ అయినటువంటి దేవుడు మరి సృష్టి యావత్తును కలిసిన జీవం కలిగిన దేవుడు ఏమైనాడంటే ఒక కన్యక మరియ గర్భంలో జన్మించిన. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మనము చేసుకుంటున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆత్మ, ఇగో మరియను భయపడద్దు, దేవుడు ఆత్మ. ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు. ఇక ఆ సర్వోన్నతుని శక్తి ఏమవుతుందంటే నిన్ను కమ్ముకుంటుంది. ఇక నువ్వు గర్భం ధరించి నువ్వు కుమారుని కంటున్నావు, అతనికి యేసు అనే పేరు పెట్టబడుతుంది. యేసు అంటే రక్షకుడిని అర్థం, క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం, ప్రభువు అంటే ఈ ప్రపంచమంతటిని ఏలువాడనే అర్థం. కాబట్టి నువ్వు ధన్యురాలవు, ఇది మొదలుకొని ప్రపంచమంతా నిన్ను ధన్యురాలంటుంది అన్నప్పుడు ఆ శుభవచనం ఏంటో అది నా జీవితంలో నెరవేరాలని మరి ఎదురు చూస్తూ వచ్చింది. ఆ విధంగా కన్యక గర్భవతి అయినప్పుడు మరి యోసేపుకు మరి బాధ అనిపించింది, అయ్యో నా ప్రమేయం లేకుండా నా భార్య గర్భవతి అయింది, ఇది ఎలాగూ అని కలవరపడుతున్నప్పుడు మరి స్వప్నంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని తెలుసా? యోసేపు నీ భార్యను చేర్చుకుంటూ నువ్వేం చేయదు, భయపడద్దు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధ ఆత్మ ద్వారా. కాబట్టి నువ్వు ఆమెను అవమానపరచొద్దు, ఆమెను నువ్వు తృణీకరించొద్దు, ఆమెను నువ్వు చేర్చుకోవాలన్నప్పుడు యోసేపు మరి మరియను అవమానపరచడం వల్ల మరి ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్న ఆయన మరలా మరియను చేర్చుకున్నాడు. ఆ యోసేపు మరియమ్మల కుటుంబంలో యేసయ్య జన్మించినాడు, 33 సంవత్సరాలు జీవించినాడు. ఆ తర్వాత చనిపోయిన వారిని తిరిగి లేపినాడు, చనిపోయి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆయన మరలా మధ్యాహ్నలోకి రాబోతున్నాడు. ఆ యేసయ్య ఈరోజు నీ నా హృదయంలో, నీ నా కుటుంబంలో ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకనే మరియా నువ్వు భయపడకు, ఇగో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నిజంగా అదే దేవుడు ఆత్మీయుల దేవుడు కుమారుడుగా ఈ లోకంలో కన్యక మరియ గర్భంలో జన్మించి ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఈరోజు ఇదిగో నేను తలుపును దూడి తడుచున్నా, ఎవడైనా నా స్వరం వింటే అతను నాతోను, నేను అతనితోను భోజనం చేస్తానంటున్నాడు. ఇగో దేవుని నివాసం మనుషులతో కూడినది, ఆయన వారిలో నివసించి సంచరించును. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆలయం అయి ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీకు తెలియదా? మరియను దర్శించిన దేవుడే, యోసేపును దర్శించిన దేవుడే 2023 సంవత్సరాలకు పూర్వము ఒక యూదయ బెత్లెహేములో జన్మించిన యేసయ్యనే
ఈరోజు నీ నా హృదయంలో, నీ నా కుటుంబంలో జన్మించాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా మన హృదయంలో చేర్చుకొని మరి నూతన క్రిస్మస్ సెలబ్రేషన్ మనం చేసుకుందాం. అట్టి ధన్యత కూడిన మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.